జగన్మోహన్ రెడ్డి తన లేటెస్ట్ ప్రెస్ మీట్లో ఒక మాట అన్నారు. చంద్రబాబు నాయుడు గారి దెబ్బకి వ్యాపారవేత్తలు ఆంధ్రప్రదేశ్ నుంచి పారిపోతున్నారు అని కొన్ని పేర్లు కూడా చెప్పాడు ఆయన. సజ్జన్ జిందాల్, ఆయనతో పాటు ఇంకా కొన్ని పేర్లు. ఒకసారి ఆయన మాటల్లోనే విన్నాం. చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే పారిశ్రామికవేత్తలు బెదిరి పారిపోతా ఉన్నారన్నది ఎంత వాస్తవము అనంటే, సజ్జన్ జిందాల్ పేర్లు చెప్తా రాసుకోండి. ఎవడెవడు బెదిరి పారిపోతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈయన దెబ్బకు. సజ్జన్ జిందాల్, అరబిందో, మైహోమ్ సిమెంట్స్, శ్రీ సిమెంట్స్, రామ్కో సిమెంట్స్, డాల్మియా సిమెంట్స్, భారతీ సిమెంట్స్, యూబీ, సిద్ధిసాయి వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారి హయాంలో పరిశ్రమలను ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్న పరిస్థితులు. ఫస్ట్ ఏమో పారిపోతున్నారు అని చెప్పి అన్నాడు ఆయన. ఆ తర్వాత కొన్ని పేర్లు తీసుకొని వీళ్ళు పరిశ్రమలు పెట్టారు కానీ ఇబ్బంది పడుతున్నారట. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని చాలా అంశాల్లో క్రిటిసైజ్ చేయొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేస్తున్నాడు. కానీ ఆయన ప్రభుత్వం పారిశ్రామికవేత్తలని భయపెట్టి తరిమి కొడుతుంది అని చెప్పి ఎవరు అనుకోరు. చంద్రబాబు నాయుడు గారి చరిత్ర తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే, ఆయన పారిశ్రామికవేత్తలకి ప్రయోజనాలు సమకూరుస్తున్నాడు, ఉచితంగా భూములు ఇస్తున్నాడు, ఇట్లాంటి విమర్శలు ఉంటాయి. కానీ పారిశ్రామికవేత్తలని బెదరగొడుతున్నాడు, తరిమి కొడుతున్నాడు, ఇట్లాంటి విమర్శలు లేవు. ఆ విమర్శలు నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నాయి, ఆయన ప్రభుత్వం మీద ఉన్నాయి 2019-24 మధ్యకాలంలో. దానికి కౌంటర్గా అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడా, లేక ఇందులో ఏదన్నా వాస్తవం ఉందా? ఆయన తీసుకున్న పేర్లు చూడండి. ఆయన తీసుకున్న పేర్లు ఏమిటంటే, ఒకటి సజ్జన్ జిందాల్. సజ్జన్ జిందాల్ గారి పేరు ఎందుకు తీసుకున్నాడంటే, ఈయనకి కొంచెం సన్నిహితుడు ఆయన. పారిశ్రామికవేత్తలు ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే వాళ్ళని పొగుడుతారు, వాళ్ళ గురించి మంచిగా మాట్లాడతారు. అందులో పెద్ద ఆశ్చర్యకరమైన విషయం ఏమీ లేదు. కాకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడే సజ్జన్ జిందాల్ ఏదో పరిశ్రమలు పెట్టడానికి ఏపీ వచ్చినప్పుడు ఆయన పట్టుకొని, అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పెద్ద పారిశ్రామికవేత్త కాల 2004లోనే, మా వాడికి మీరు నేర్పించండి కొంచెం, మా వాడు బిజినెస్లో దిగుతున్నాడని చెప్పాడు. అధికారం వచ్చింది కదా 2004లో, కాబట్టి అధికారాన్ని ఉపయోగించుకొని భారీ ఎత్తున పెట్టుబడులు ఆకర్షించారు. రాష్ట్రానికి కాదు, జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలకి. ఆ నేపథ్యంలో ఎలా చేయాలి ఏమిటి ఇట్లాంటివి ఉంటాయి కదా అని అడిగాట సజ్జన్ జిందాల్ గారిని. ఆయనే చెప్పాడు సజ్జన్ జిందాల్ గారు ఒక మీటింగ్లో, జగన్మోహన్ రెడ్డి గారు పక్కనే ఉండగా. ఆ రకంగా సజ్జన్ జిందాల్ గారు ఉన్నవాళ్ళల్లో కొంచెం సన్నిహితులు అనుకుంటాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత పెద్ద బిజినెస్ పర్సన్ అయినా కూడా ఆయనకి పెద్దగా పారిశ్రామికవేత్తలు ఎవరు తెలియదు మిగతా వాళ్ళు. అధికారంలోకి వచ్చిన తర్వాత కొంచెం అదాని అటువంటి వాళ్ళని కొంచెం పట్టుకున్నాడు నేషనల్ లెవెల్లో. స్టేట్ లెవెల్లో ఉన్న వాళ్ళు తెలుసు అనుకోండి అందరూ. అయితే సజ్జన్ జిందాల్ గారు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నాడు అని చెప్పడానికి ఆధారం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా చెప్పాడా? ఆయనకి దగ్గర కాబట్టి, ఈయనకి దగ్గర కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా ఆయన ఏమన్నా తరిమి కొడుతోందా? గ్రౌండ్ లెవెల్లో అయితే మనకి ఇంతవరకు ఏం కనిపించడం లేదు అట్లాంటిది. అటువంటిది ఏదన్నా ఉంటే సాక్షిలోనే పెద్ద పెద్ద వార్తా కథనాలు వచ్చేవి ఒకవేళ ఏదైనా చేస్తే సజ్జన్ జిందాల్కి సంబంధించి. జిందాల్ గారికి ఆల్రెడీ స్టేట్లో కొన్ని బిజినెస్లు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే 2024లో జిందాల్ గారు ఆయన కలిశారు. చూడొచ్చు ఇక్కడ. నారా చంద్రబాబు నాయుడు గారు మెట్ విత్ చైర్మన్ అండ్ ఎండి ఆఫ్ జేఎస్డబ్ల్యూ గ్రూప్. జిందాల్ సౌత్ వెస్ట్ గ్రూప్ వాళ్ళ కంపెనీ పేరు. ఆయన కలిశాడు వెంటనే. దూరంగా పెడితే అసలు కలవరు. ఇది ఢిల్లీలో కలిసినట్టున్నారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అంటే, ఇది 6 నెలల క్రితం అని ఉంది. 6 నెలల క్రితం సజ్జన్ జిందాల్కి సంబంధించి పల్నాడులో ఒక ఫ్యాక్టరీ ఉంది. ఇదిగోండి ఇక్కడ చూడొచ్చు. సీఎం చంద్రబాబు నాయుడు విజిట్స్ జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్. కాబట్టి సజ్జన్ జిందాల్ గారిని బెదిరిస్తున్నారు అని చెప్పడానికి ఎటువంటి ఆధారం లేదు. ఇంకొక పాయింట్ కూడా చెప్పాలి. కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టించడానికి జిందాల్ గారితో మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి. అది 3వసారి ఆయన వచ్చిన తర్వాత అధికారంలోకి. 3వసారి మళ్ళీ
శిలాఫలకం వేశాడు. జిందాల్ గారు చేస్తారు దీన్ని అని, వాళ్ళ కంపెనీ చేస్తుందని. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇన్ఫ్యాక్ట్ దాని గురించి మాట్లాడారు కూడా జిందాల్ వాళ్ళతోటి. వాళ్ళు త్వరలో స్టార్ట్ చేస్తామని చెప్పారు. ఆ వార్తలు కూడా వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడు కదా జిందాల్ కంపెనీకి కడప స్టీల్ ఫ్యాక్టరీని, అందుకని వీళ్ళని తీసేసి ఇంకోళ్ళని పెడదామని చెప్పి అనుకోవాలా. వాళ్ళదే కంటిన్యూ అవుతోంది ఆ అగ్రిమెంటే. సో ఆ రకంగా జిందాల్ గారిని హెరాస్ చేశారు అని చెప్పడానికి ఎటువంటి ఆధారం లేదు. ఇక మిగతా కంపెనీల పేర్లు తీసుకున్నాడు కదా ఆయన. దాల్మియా, శ్రీ సిమెంట్స్, రామ్కో సిమెంట్స్, భారతీయ సిమెంట్స్ అని కూడా అన్నాడు. అన్ని సిమెంట్స్ కంపెనీల పేర్లు ఎందుకు తీసుకున్నాడు? ఒక కారణం ఉంది, చెప్తాను. చివరిగా చెప్పిన పేరేంటి? షిర్డీ సాయి. షిర్డీ సాయి కంపెనీ గురించి అందరికీ తెలుసు, చాలామంది వినే ఉంటారు. షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో భారీ ఎత్తున సోలార్ రంగంలో ప్రాజెక్టులు చేస్తోంది షిర్డీ సాయి. ఇన్ఫ్యాక్ట్ టీడీపీ అభిమానులే విమర్శిస్తారేమని, షిర్డీ సాయి మీద గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉండగా వాళ్ళ పార్టీ వాళ్ళు చాలా విమర్శలు చేశారు, కోర్టుకు కూడా వెళ్ళారు. ఈ షిర్డీ సాయికి అడ్డగోలుగా ట్రాన్స్ఫార్మర్ల ఆర్డర్లు, ఈ సోలార్ ఎనర్జీకి సంబంధించిన ప్లాంట్లకి ఇష్టారాజ్యంగా భూములు ఇస్తున్నారు అని వేల ఎకరాలు ఇచ్చారు. అదే కంటిన్యూ అవుతోంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా, అదే విచిత్రం. అందువల్ల ఈ షిర్డీ సాయితో ఈ తెలుగుదేశం ప్రభుత్వం కూడా కొమ్మక్కైంది అనే విమర్శలు ఉన్నాయి. అంతేకాదు ఎన్నికలకు ముందు షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ వాళ్ళు, విశ్వేశ్వర రెడ్డి ఆయన పేరు, ఓనర్ పేరు, కడప జిల్లా వాడే, పులివెందులే అనుకుంటాను అయింది. ఆయన తెలుగుదేశం పార్టీకి ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో డబ్బులు కూడా ఇచ్చాడు. 40 కోట్ల రూపాయలని గుర్తు నాకు. ఒకసారి చెక్ చేయొచ్చు కూడా మనం. ఇదిగోండి నేను చెప్పింది కరెక్టే. షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ వాజ్ ఎ మేజర్ డోనార్ టు టీడీపీ కంట్రిబ్యూటింగ్ 40 crore ఇన్ January 2024, అంటే ఎన్నికలకు ముందు. సో ఆ రకంగా షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్కి చాలా తోడ్పడుతున్నారు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆయనకి బాగా కోఆపరేషన్ వచ్చింది, ఇప్పుడు వస్తుంది. కాబట్టి ఈ పెట్టుబడిదారులందరూ కూడా ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా బాగా చేసుకుంటున్నారు, మేఘా ఇంజనీరింగ్ లాగానే అనే విమర్శలు ఉంటే, షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ని హెరాస్ చేయటం ఏంటి చంద్రబాబు నాయుడు? 40 కోట్ల రూపాయలు ఇచ్చిన వ్యక్తిని ఎందుకు హెరాస్ చేస్తాడు? హెరాస్ చేసే ఉద్దేశం ఉంటే అసలు ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకోరు కదా. సో అది అబద్ధం. మరి ఎందుకంటున్నాడు ఈ మాటలన్నీ? ఎస్పెషల్లీ సిమెంట్ కంపెనీల పేర్లు ఎందుకు తీసుకున్నాడు వరుసగా? అందులో తన కంపెనీ పేరు కూడా ఎందుకు చెప్పాడు? భారతీయ సిమెంట్స్ పేరు కూడా ఎందుకు చెప్పాడు అంటే, ఆల్రెడీ ఈ సిమెంట్ కంపెనీలకు సంబంధించి కొన్ని నోటీసులు వెళ్ళినాయి. భారతీయ సిమెంట్స్కి సంబంధించి లైమ్ స్టోన్ అంటే సున్నపురాయి గనుల లీజులు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధపడుతోంది అనే వార్తలు వచ్చినాయి. ఇది ఈనాళ్ళ వార్త. భారతీయ సిమెంట్ సున్నపురాయి లీజులు రద్దు. ఇది ఎప్పుడండి? 2025 జూన్లో వచ్చింది. మళ్ళీ లేటెస్ట్గా డిసెంబర్లో కూడా వచ్చినాయి ఇవి. ఏంటంటే వైకాపా అధినేత జగన్ కుటుంబానికి చెందిన ఆయన సతీమణి భారతి డైరెక్టర్గా ఉన్న భారతీయ సిమెంట్ పరిశ్రమ నిబంధనలకు విరుద్ధంగా పొందిన సున్నపురాయి లీజుల రద్దుకు రంగం సిద్ధమవుతోంది అనే వార్త వచ్చింది. సో ఈ డెవలప్మెంట్ జరగబోతోంది. ఆల్రెడీ ఒక సిమెంట్ కంపెనీకి నోటీసులు కూడా ఇచ్చారు. చూడొచ్చు ఇక్కడ, మైన్స్ డిపార్ట్మెంట్ ఇష్యూస్ షోకాజ్ నోటీస్ టు ఏసీసీ లిమిటెడ్ ఆన్ లైమ్ స్టోన్ లీజెస్. ఏసీసీ అనే కంపెనీ ఇప్పుడు అదానీ కంట్రోల్లో ఉంది. దీనికి ఆల్రెడీ షోకాజ్ నోటీసు ఇచ్చారన్నమాట. కంపెనీ గివెన్ 2 weeks టైమ్ టు ఫైల్ ఇట్స్ రిప్లై ఆన్ వై ద లీజెస్ గ్రాంటెడ్ టు ఇట్ ఇన్ 2019-24, అంటే జగన్మోహన్ రెడ్డి గారు టైంలో ఇచ్చినవి ఈ లీజులు. ఇన్ పర్పట్రెడ్ వైలేషన్ ఆఫ్ నామ్స్ laid down by the central government should not be cancelled. మీ లీజులు ఎందుకు క్యాన్సిల్ చేయకూడదు? ఎందుకంటే నిబంధనలకు వ్యతిరేకంగా ఇచ్చారు, సెంట్రల్ గవర్నమెంట్ నిబంధనలకు వ్యతిరేకంగా ఇచ్చారు 2019-24 మధ్యకాలంలో అని చెప్పి నోటీస్ ఇచ్చారు. మిగతా వాటికి కూడా నోటీస్ ఇస్తున్నారు అని చెప్పి తాజాగా చాలా వార్తలు వచ్చినాయి. సో ఈ నేపథ్యంలోనే ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారు పారిశ్రామికవేత్తల్ని కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వేధిస్తోంది అనేటువంటి ఒక నేరేటివ్ని తీసుకొచ్చారు ఇప్పుడు. ఎందుకంటే బహుశా ఈ నెలలోనే భారతీయ సిమెంట్స్కి ఉన్నటువంటి ఈ సున్నపురాయి గనుల్ని
ఆ లీజుల్ని రద్దు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ అట్లా రద్దు చేస్తే చూసారా, పారిశ్రామికవేత్తల్ని వేధిస్తున్నారు వీళ్ళు, మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం ఆ మాట అని జాతీయ స్థాయిలో కూడా మాట్లాడవచ్చు. ఆ ఉద్దేశంతోనే ఈ ఇష్యూని తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. దీనికి కొంచెం నేపథ్యం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ ఈడీ కేసులు చాలా ఉన్నాయి కదా, వాటిలో భారతీయ సిమెంట్స్ కూడా ఉంది. అంటే భారతీయ సిమెంట్స్లో చాలామంది పెట్టుబడులు పెట్టారు, వేరే సిమెంట్ కంపెనీల వాళ్ళు. అదొక పెద్ద కథ అనుకోండి. బ్రీఫ్గా చెప్పాలంటే ఇండియా సిమెంట్స్ ఇట్లాంటి, దాల్మియా సిమెంట్స్ ఇట్లాంటి కంపెనీలు ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి సిమెంట్ రంగంలో. వాళ్ళు ఆరితేరిన వాళ్ళు ఆ రంగంలో. వాళ్ళు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ భారతీయ సిమెంట్స్ పెట్టారో 2006 తర్వాత, దాంట్లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టారంటే షేర్లు కొన్నారు. ఆ షేర్లు కొనడం కూడా ఎట్లానంటే, వాళ్ళ కంపెనీలు ఎప్పటి నుంచో ఉన్నాయి, చాలా పేరున్న కంపెనీలు. ఆ కంపెనీల్లో ఉండేటువంటి షేర్ విలువ కంటే ఎక్కువ పెట్టుకున్నారు. ఎందుకు కొన్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఆ బిజినెస్ యాక్యూమెన్ ఉంది, ఆయన చాలా పెద్ద జీనియస్. ఆయన పెట్టబోయే ఈ వ్యాపారంలో రాబోయే లాభాలని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ డబ్బులు పెట్టి కొన్నారు అని చెప్పారు. అప్పుడు అది ఎక్స్ప్లెనేషన్ జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, అప్పట్లో సాక్షిలో వచ్చిన వార్తల ప్రకారం. దాని మీద సిబిఐ వాళ్ళు కేసు పెట్టారు. ఇది మిగతా కేసులతో పాటే ఒక కేసు ఇది. దాని ప్రకారం సిబిఐ కేసులో 344 కోట్ల ఇమ్మూవబుల్ ప్రాపర్టీసు, 404 కోట్ల మూవబుల్ ప్రాపర్టీస్ని సీజ్ చేశారు, అంటే ఫ్రీజ్ చేశారు దాన్ని. అంటే ఆ డబ్బులను వాడుకోవడానికి వీలు లేదు, ఆ అసెట్స్ని వాడుకోవడానికి వీలు లేదు. ఇది భారతీయ సిమెంట్స్ కేసులో చేసినటువంటి సీజర్స్ ఇవి. ఆ తర్వాత ఇంకో కేసు కూడా పెట్టారు వాళ్ళు. అదేంటంటే, భారతీ రెడ్డి గారు డైరెక్టర్గా ఉన్నారు, తర్వాత ఎండీగా ఉన్నారు భారతీయ సిమెంట్స్కి. ఆ హోదాలో ఆవిడికి భారీ ఎత్తున జీతము, ఇతరత్ర బోడంత డబ్బు ఇచ్చారు. ఇవి కూడా ప్రొసీడ్స్ ఆఫ్ ద క్రైమ్, ఈ నేరంలో భాగమే అని చెప్పి సిబిఐ వాళ్ళు నిర్ణయించి, సిబిఐ వాళ్ళు ఈడీ వాళ్ళు వాటిని కూడా మేము ఫ్రీజ్ చేస్తామని చెప్పి చేశారు. దాని మీద కోర్టుకు వెళితే కోర్టు వాళ్ళు, మీరు వీటిని సీజ్ చేయొచ్చు కానీ ఫ్రీజ్ చేయొచ్చు కానీ, భారతీ రెడ్డి గారు ప్రొఫెషనల్గా ఆ ఉద్యోగంలో ఉన్నారు, ఎండీగా డైరెక్టర్గా. ఆ ఉద్యోగంలో ప్రొఫెషనల్గా ఉన్నప్పుడు ఆవిడకి వచ్చే జీతాన్ని ప్రొసీడ్స్ ఆఫ్ ద క్రైమ్ కింద, అంటే నేరంలో భాగంగా చూడకూడదు అని చెప్పి దాన్ని మాత్రం ఫ్రీ చేయడానికి ఒప్పుకోలేదు. మిగతా కేసులు మాత్రం నడుస్తున్నాయి ఇప్పటికీ. ఏంటి, భారతీయ సిమెంట్స్లో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో పలుకుబడిని ఉపయోగించుకొని వాళ్ళకి ప్రయోజనాలు చేకూర్చి అవతల వాళ్ళ చేత డబ్బులు పెట్టుబడిగా పెట్టించుకున్నారు భారతీయ సిమెంట్స్లో అనేటువంటి కేసు నడుస్తోంది. దానికి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకి సంబంధం లేదు. అది ఫస్ట్ పాయింట్. అవి వేరే. ఇప్పుడు ఏం జరిగిందంటే, 2006లో ఈ రఘురామ్ సిమెంట్స్ అనేటువంటి ఒక కంపెనీ ఉంది. ఇది గతంలో తెలుగుదేశం పార్టీలో ఎంపీగా కూడా ఉన్నారు, తర్వాత ఆయన ప్రజారాజ్యంలో చేరారు, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలో చేరారు, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు టీడీపీలో ఉన్నారు. ఫస్ట్లో కూడా టీడీపీలో ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు టీడీపీలోకి వచ్చారు. 2024 ఎన్నికలకు ముందే అనుకుంటాను. ఆయన ఆధ్వర్యంలో ఏర్పడిన కంపెనీ రఘురామ్ సిమెంట్స్ అనేది. మరి కారణాలు తెలియదు కానీ ఆ కంపెనీని అధికారం రాగానే 2004 తర్వాత, అంటే 2006 తర్వాత అనుకోండి, ఆ కంపెనీని టేక్ ఓవర్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. టేక్ ఓవర్ చేసి దానికి భారతీయ సిమెంట్స్ అని పేరు పెట్టారు. అయితే అదే రఘురామ్ సిమెంట్స్ అనే పేరు ఉండగానే వీళ్ళు తీసుకుంటే బాగున్నది కదా, భారతీయ సిమెంట్స్ అని పేరు పెట్టిన తర్వాత, పేరు పెట్టకముందే రఘురామ్ సిమెంట్స్ పెట్టుకున్న అప్లికేషన్ని ఆమోదించి వాళ్ళకి సున్నపరాయి గనుల లీజులు ఇచ్చారు. కడప జిల్లాలోనే 1500 ఎకరాలకు పైగా ఇచ్చారు లీజు. అలా 1500 ఎకరాలు ఇచ్చారు. అది క్విడ్ ప్రోకో అని చెప్పి సిబిఐ కేసు పెట్టింది. అది వేరే కథ. అయితే ఈ తీసుకున్నటువంటి ఈ గనులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం. అంటే మేము ఇవ్వడానికి సిద్ధము అని. వాళ్ళదే ప్రభుత్వం కదా, ఇచ్చేసుకున్నారు. అయితే సెంట్రల్ గవర్నమెంట్ నిబంధనలు చాలా ఉంటాయి మీరు మైన్స్ లీజ్ తీసుకోవాలంటే. అందులో భాగంగా ఇంకా 2-3 స్టెప్స్ వీళ్ళు చేయాలి. ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఏదో ఉంటుంది ఒకటి, పర్యావరణానికి సంబంధించిన క్లియరెన్సు, అలాగే ఇతరత్ర ఉన్నటువంటి నిబంధనల్ని జగన్మోహన్ రెడ్డి గారు కారణాలు ఏమో తెలియదు కానీ మరి తర్వాత
రాజశేఖర రెడ్డి గారు చనిపోవడము, కాంగ్రెస్లో వేరే వాళ్ళు ముఖ్యమంత్రులుగా రావడం ఇదంతా జరిగింది కదా. ఈయన ప్రాసెస్ పూర్తి చేయలేదు. మరో పక్కన ఏమైంది, 2014లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2015లో కేంద్ర ప్రభుత్వం వీటికి సంబంధించి నిబంధనలు మార్చింది. ఏమన్నారు నిబంధనలు అంటే, మేజర్ మినరల్స్ సున్నప్రాయ గనులు కూడా దాని కిందకు వస్తాయట. వీటికి సంబంధించి నేరుగా దరఖాస్తు చేసుకుంటే మీరు కేటాయించడానికి వీల్లేదు. ఆక్షన్ పెట్టాలి, ఈ ఆక్షన్ పెట్టాలి, ఆక్షన్ ద్వారా మాత్రమే కేటాయించాలి. ఆక్షన్ పెడితే చాలామంది పోటీ పడతారు, వాళ్ళల్లో ఎవరు ఎక్కువగా పాడుకుంటే వాళ్ళకు వస్తుంది. ఇప్పటి నుంచి ఈ విధానం ఒకటి. రెండవది, గతంలో దరఖాస్తు ద్వారా ఈ విధంగా లీజులు పొంది ఆ ప్రక్రియ ఇంతవరకు పూర్తి చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఇట్లాంటివి చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దరఖాస్తులన్నీ కూడా, లీజులన్నీ కూడా రద్దవుతాయి అని కూడా ఉంది అందులో. ఆ ప్రకారం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2017లో భారతీ సిమెంట్స్కి ఉన్నటువంటి లీజుల్ని రద్దు చేసింది. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు లేక భారతీ సిమెంట్స్ కోర్టుకు వెళ్ళారు. ఇంకా చాలామంది కూడా వెళ్ళారు. సో ఆ కేసుల్లో కోర్టు ఏమన్నదంటే, ఇటువంటి కేసులు జనరల్గా కోర్టు అట్లా అని చెప్తుంది, వాళ్ళు పెట్టుకున్నటువంటి దరఖాస్తుల్ని మళ్ళీ ఒకసారి పరిశీలించండి అని ఆర్డర్ ఇచ్చారు. ఈలోగా ఏమైంది, 2018లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదిగో దీన్ని దృష్టిలో పెట్టుకొని కోర్టు ఇట్లా చెప్పింది కాబట్టి దాని ప్రకారం మేము ఇదిగో వేరే సిమెంట్ కంపెనీలకి లీజు పొడిగిస్తున్నాం అన్నారు. ఈలోగా ఈ 2015లో తర్వాత 2021లో కూడా వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ నిబంధనలు, కొత్త నిబంధనలు. వాటి ప్రకారం ఏంటంటే, నేను చెప్పినటువంటి ఈ నిబంధనలు ఉన్నాయి. అదేంటంటే ఈ యాక్షన్ ద్వారా మాత్రమే కేటాయింపులు జరగాలి అనేది. నెక్స్ట్ 50 ఏళ్లకి లీజులు ఇవ్వాలి అని కూడా ఉంది అందులో. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఫస్ట్ వేరే వాళ్ళ దరఖాస్తుల్ని ఆమోదించారు. తన తరహాలోనే ఉన్నటువంటి కేసులు అన్నమాట అవి. వాళ్ళకిచ్చి ఆ తర్వాత న్యాయ సలహా తీసుకున్నాము, వాళ్ళు చెప్పారు వేరే వాళ్ళకి ఇచ్చారు కదా వీళ్ళకి కూడా ఇవ్వచ్చు, అంటే వీళ్ళకంటే భారతీ సిమెంట్స్ కూడా ఇవ్వచ్చు అని చెప్పారని చెప్పి వాళ్ళ ప్రభుత్వంలోనే వాళ్ళు ఒక ఒపీనియన్ తీసుకొని ఆ ప్రకారం ఇచ్చేసుకున్నారు. ఆ ఇచ్చేసుకున్నటువంటి జీవో చూపిస్తాను నేను. ఇది ఆ జీవో. ఇది ఎప్పటిది ఈ జీవో, 8 సెప్టెంబర్ 2022. మైన్స్ అండ్ మినరల్స్ మైనింగ్ లీజ్ held by Messrs. Bharati Cement Corporation Private Limited for limestone over an extent of 632 hectares, అంటే 1562 ఎకరాలు కడప జిల్లాలో. సో ఇందులో వీళ్ళు ఏమంటారంటే, డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ ఏపీ విజయవాడ హ్యాస్ సబ్మిటెడ్ ప్రపోజల్ ఫర్ ఎక్స్టెండింగ్ ద లీజ్ పీరియడ్ ఫర్ 50 years ఫ్రమ్ 2006, చెప్పాను కదా మొదటిసారి 2006లో ఇచ్చారని, టు 2056, 50 ఏళ్ళు. ఎందుకంటే కొత్త యాక్ట్ ప్రకారం అన్నారు, 2015 యాక్ట్ ప్రకారం 50 ఏళ్ల పాటు ఇవ్వాలి కొత్త లైసెన్సులన్నీ. కానీ ఎవరికి ఇవ్వాలి, ఆక్షన్లో వచ్చిన వాళ్ళకి ఇవ్వాలి. వీళ్ళు ఆక్షన్ పెట్టి రాలేదు. వీళ్ళు ఎప్పుడో 2006లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దరఖాస్తు పెట్టుకుంటే ఇచ్చాడు. కానీ 2015 వరకు వాళ్ళు ఆ ప్రాసెస్ని పూర్తి చేయలేదు. పూర్తి చేయకుండా ఉండటం వల్ల చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి స్క్రాప్ చేయడానికి అవకాశం దొరికింది. స్క్రాప్ చేసిన దాన్ని మళ్ళీ వీళ్ళు హైకోర్టు జనరల్గా ఇచ్చిన తీర్పుని అడ్డం పెట్టుకొని తమకు తామే ఎక్స్టెండ్ చేసుకున్నారు. అదేమంటే డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ ఈయన రికమెండ్ చేశాట, సబ్మిట్ చేశాట ప్రపోజల్. ఎవరు ఈయన? డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు విజి వెంకటరెడ్డి ఆయన పేరు. ఇదిగోండి ఈయన విజి వెంకటరెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అన్ని కీలక డిపార్ట్మెంట్స్లో తనకు కావాల్సిన వాళ్ళని పెట్టుకున్నాడు, అందులో ఈయన ఒకడు. అయితే ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈయన సస్పెండ్ చేశారు ఫస్ట్. ఈ కేసులో కాదు, వేరే కేసుల్లో. ఈ మైన్స్కి సంబంధించి చాలా ఉంటాయి కదా, సస్పెండ్ చేయటమే కాదు, తర్వాత ఏసీబీ వాళ్ళు అరెస్ట్ కూడా చేశారు. ఎప్పుడు ఇదంటే సెప్టెంబర్ 28, 2024. ఈయన రికమెండ్ చేసేట అప్పుడు ఏంటి, భారతీయ సిమెంట్స్కి ఇవ్వండి 50 ఏళ్ల పాటు అని. అరచేసి కొన్నాళ్ళు జైల్లో ఉన్నాడు 50 రోజుల పాటు. తర్వాత బయటకు వచ్చాడులేండి, 50 days తర్వాత బయటకు వచ్చాడు బెయిల్ మీద.
అయితే ఆ తర్వాత ఏమైందంటే సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ కూడా కావాలి వీటన్నిటికీ. వాళ్ళు ఇదేంటి ఈ యాక్షన్‌లో చేయాలి కదా! ఇట్లా చేయకుండా మీరు పాత వాటిని మళ్ళీ అట్లా ఇచ్చారు. అట్లా ఇవ్వడానికి వీల్లేదు కదా! అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి రాశారు. దాన్ని పట్టుకొని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇప్పుడు వీళ్ళందరికీ నోటీసులు ఇస్తుంది. అందులో జగన్మోహన్ రెడ్డి గారి కేసు కూడా ఉన్నది కాబట్టి ఈయనది స్క్రాప్ చేస్తారు అని చెప్పి వార్తలు వచ్చినాయి. నేను చూపించినవి మీకు. త్వరలో స్క్రాప్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అని. ఫస్ట్ నోటీసులు ఇస్తారన్నారు. బహుశా నోటీసులు కూడా ఇస్తారేమో. బట్ ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా భారతీయ సిమెంట్స్కి సంబంధించినటువంటి ఈ సున్నప్రాయ గనుల లీజుల్ని స్క్రాప్ చేస్తుంది అనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. చివరికి మనం మళ్ళీ ఫస్ట్ పాయింట్కి వెళ్ళాలి. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు హఠాత్తుగా ఈ ఆరోపణ ఎందుకు చేశాడు? కూటమి ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను బెదరగొడుతోంది, తరిమి కొడుతోంది అనేటువంటి మాట ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది అంటే ఇదిగో ఇది నేపథ్యం. త్వరలో భారతీయ సిమెంట్స్కి నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. లేదు వాళ్ళ సున్నపరాయి గనులను నేరుగా స్క్రాప్ చేసేటువంటి అంటే రద్దు చేసేటువంటి అవకాశం ఉంది. దాన్ని ఒక ఇష్యూ కింద చేయడానికి మాట్లాడడానికి వీలుగా ఆయన ఎప్పటి నుంచే ఈ మాట మాట్లాడుతున్నారు.